హాయ్. హలో అండి. అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేదే లేకుండా పోతుందండి అసలు. ఆడదానికి ఆడదే అసలు మత్త కూడా ఒక ఆడదే కదండీ! అసలు ఆడదాని గురించి ఎందుకు ఆలోచించరు? తన పిల్లల గురించి అంత ఆలోచిస్తుంది. మరి నా పిల్లల గురించి నేనెంతలా ఆలోచిస్తాను? చచ్చే ముసలిదానికే నీకంత డబ్బు మీద నీకంత వ్యామోహం ఉందే, మరి నా పిల్లల పరిస్థితి ఏంది? రేపటి రోజున భవిష్యత్తేంటి? అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేదే లేకుండా ఉంటది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఊరికే కాదండి నిజంగా నరరూప రాక్షసైతే రాక్షసేనండి. నేనంత అనుభవించాను. అసలు గ్యాసులు లీక్ చేయటం కానీ, అసలు భలే చేసి అసలు బాగా ఇబ్బంది పెట్టారండి. అసలు కలిసున్నప్పుడు నన్ను ఒక టార్చర్ అసలు. ప్రతిసారి పుట్టింటికి పంపించేవాళ్ళు. అసలు భలే వేదన చేసేసారు. నేనసలు ఇది బాగా ఆవేదన నేనిలా చెప్పుకుంటున్నానంటే నేను ఎన్ని ఫేస్ చేసేసాను. అయితే అసలు ఇప్పుడు ఛానల్‌లో అండి అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయిందండి. కుక్కర్‌లో ఉడకబెట్టేసారండి. అసలు తన భార్యని కుక్కర్‌లో ఉడకబెట్టేసేసి, ఎండబెట్టేసేసి, పొడించేసేసి ఎక్కడో నీళ్ళల్లో పడేశారంటండి. తనకి ఇద్దరు పిల్లలు. ఆ భర్త అనేవాడు. ఏంటోనండి ఆడదానికి చిన్న పిల్లలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందే.